ఎంత బిజీ అయితే మాత్రం ఇప్పుడు పిలిచాను ఇంటర్వ్యూ కానీ ఎప్పుడు వచ్చేది ఒక మెట్టు ఎదిగావు కదా అని చెప్పి లేదు ఒక్కసారి సార్, మార్పు నాకు వస్తే లేదు. మార్పు మన మాటల్లోనే తెలుస్తుంది కదా. అసలు బిఫోర్ బలగం అసలు సుజాత గురించి చెప్పు. తర్వాత బలగం తర్వాత బిఫోర్ అంటే ఏముంది, అంటే ఏ నమ్మకంతో వచ్చావు సుజాత హైదరాబాద్కి? వీళ్ళు ఇచ్చే పేమెంట్స్ వీటికి హ్యాపీగా ఉన్నావా? లేదు సార్, లేదు. వెల్కమ్ టు ధాత్రి పాడ్కాస్ట్. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను బలగం ఫేమ్ సుజాత. సుజాత, వెల్కమ్ టు ధాత్రి. ఓకే, థ్యాంక్ యూ. కాదు, అసలు ఏంటి చెప్పు. బలగం తర్వాత ఎంత బిజీ అయితే మాత్రం ఇప్పుడు పిలిచాను ఇంటర్వ్యూ కానీ ఎప్పుడు వచ్చేది? ఎప్పుడు వచ్చేదంటే నేను బిజీ ఉండడం వల్ల రాలేకపోయాను. షూట్స్ ఉన్నాయి, అందుకోసమే రాలేదు. కానీ మీరు పిలిస్తే నేను రానన్నాను, చెప్పండి. కాదు, ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు ఏంటంటే ఒక పెద్ద హిట్ అయిన తర్వాత చాలా మటుకు చాలా దూరంగా అయిపోతా ఉంటారు. అంటే వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల. అట్లా ఏమన్నా ఒక మెట్టు ఎదిగావు కదా అని చెప్పి లేదు ఒక్కసారి సార్, మనం కలిసి ఫస్ట్ ఒకసారి చేసాం. అప్పుడు మిమ్మల్ని ఏమని పిలిచాను? సార్ అనే పిలిచాను. ఇప్పుడు నాకు హిట్ వచ్చిందని మీరు అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఏమని పిలుస్తాను? సార్ అనే పిలుస్తాను. మార్పు వస్తే మార్పు మన మాటల్లోనే తెలుస్తుంది కదా. అంతేనా? మీరు గెస్ట్ చేయగలరా నేను అనుకుంటున్నా, అందుకే. ఇంకోటి, ఈ రోజు వద్దు, నెక్స్ట్ పెట్టుకుందాంలే. యాక్చువల్గా హెయిర్ కట్ చేయించుకున్నాను, కొంచెం సెట్ అవ్వాలంటే లేదు లేదు ఇప్పుడే అన్నావు. అంటే నువ్వు మాత్రం అందంగా ఉంటే సరిపోద్ది. మీరు ఇప్పుడే బాగున్నారు. చూడండి, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మీరు ఎంత అందంగా ఉన్నారు, మీకు కామెంట్స్ వస్తాయి చూడండి, మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి. ఇలాగే బాగున్నారు మీరు. చాలా హ్యాపీగా ఉంది సుజాత. యాక్చువల్గా మనం కలిసి చేసాం. దాంట్లో చాలా ఫన్నీగా లక నేను అది షూట్ చేసినట్టు ఫీల్ అవ్వలేదు ఆ రోజు. అంటే చిన్నప్పుడు ఆడుకున్న ఫీలింగ్, అందరం ఆడుకుంటున్న ఫీలింగ్ అనిపించింది అలా వేయడం. చంద్రముఖి ఏంటి, క్రికెట్ ఆడడం ఏంటి, చాలా ఫన్నీ. అవును. ఏమ్మా ఇదా బౌలింగా కాదమ్మా నా తలియా. సో అప్పటి నుంచి చూస్తా ఉన్నా, ఎందుకంటే నీతో వర్క్ చేశాను కాబట్టి సుజాతకు ఒక మంచి క్యారెక్టర్ పడితే బాగుందని అనుకుంటా ఉన్నా. వన్స్ బలగం ప్రోమో చూసి ఆ సీన్స్ చూసిన తర్వాత వెంటనే మెసేజ్ చేశాను నీకు, కంగ్రాచులేషన్స్ అని. ఎందుకంటే మనతో ఉన్నోళ్ళు ప్లస్ టాలెంట్ ఉన్నోళ్ళు సక్సెస్ అయితే బాగుంటుందని కోరుకుంటా ఉంటా నేను, నా మటుకు నేనైతే. సో మంచి సక్సెస్ వచ్చింది బలగం తర్వాత. అసలు బిఫోర్ బలగం అసలు సుజాత గురించి చెప్పు. తర్వాత బలగం తర్వాత నీ అంటే యాక్టింగ్లో ఒక మెట్టు ఎదిగేవు కాబట్టి, అంటే గుర్తించారు అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా? బిఫోర్ అంటే ఏముంది, ట్రై చేస్తూ ఉండడమే. అంటే ఏ నమ్మకంతో వచ్చావు సుజాత హైదరాబాద్కి? ఎందుకంటే యాక్టింగ్ అంటే మామూలు విషయం కాదు, ఎంతో మంది. అవును, చాలా మంది ఉన్నారు. అంటే నేను రాకముందు నాకు తెలియదు, ఎంతో మంది ఉంటారని నాకు తెలియదు. కానీ వచ్చాక, అంటే ఒక సిస్టర్ త్రూ వచ్చాను ఆడిషన్ అని. వచ్చాక అక్కడ ఒక 15 days ట్రైనింగ్ కూడా చూసుకోవాలి మీరు అని చెప్తే సరే అని యాక్టింగ్ ఫీల్డ్లో ట్రై చేశాను, నేర్చుకున్నాను. తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటూ కోఆర్డినేటర్స్ అని ఉంటారు, వాళ్ళ త్రూ మళ్ళీ మేనేజర్స్ వరకు వెళ్ళి తర్వాత డైరెక్టర్స్ తర్వాత స్లోగా, కానీ చాలా కష్టపడితే ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నాను. ఏంటంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అనిపించింది ఎప్పుడన్నా అరే వెళ్ళిపోదాం ఇంటికి, ఏదో అసలు సెట్ అవ్వట్లేదు, లేకపోతే ఒక భయము, అంటే ఇన్సెక్యూర్ కూడా ఉంటుంది ఇక్కడ లేడీస్ బేసికలీ. అంటే నువ్వు అన్నట్టు ఇంత కోఆర్డినేటర్లు వీళ్ళను సగం నిజాలు ఉంటాయి, సగం అబద్ధాలు ఉంటాయి. ఏది నిజం ఏది అబద్ధం నమ్మలేం. అనిపించిందా వెళ్ళిపోదాం ఫ్యామిలీతో అన్న టైం స్పెండ్ చేద్దాం? అంటే చాలాసార్లు అనిపించింది. అట్లా అనిపించింది వేరు,
ఏ లేదు ట్రై చేయాలి అని మళ్ళీ అనిపించింది. ఎందుకంటే అబ్బా ఇన్ని రోజులు కష్టపడ్డాం కదా, మేబీ రేపు వస్తుందేమో, మేబీ ఎల్లుండి వస్తుంది, మేబీ నెక్స్ట్ మంత్ వస్తుందేమో, అలా అనుకుంటూ ఉన్నాను. అనుకుంటూ ఒకరోజు బాగా స్ట్రాంగ్ అనుకున్నా, చెల్ మనకు నడవదు ఇక్కడ, ఇంకా వద్దు, వెళ్ళిపోదాం అనే సమయానికి రియల్లీ ఏంటి ఇది తెలిసిన మా ఫ్రెండ్ నుండి ఇట్లా దిల్రాజ్ బ్యానర్లో, దిల్రాజ్ సార్ వాళ్ళ బ్యానర్లో ఇలా జరుగుతుంది, ఒకసారి వెళ్ళి ట్రై చేయాలని. అంత పెద్ద దాంట్లో వస్తుందా, అంత లేదు, అంతకుముందే చాలాసార్లు పోయినా కదా సార్, మళ్ళీ సర్లే మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళు చెప్తున్నారు, మనం మంచి చెప్పినప్పుడు ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుంది అన్నట్టుగా నేను అక్కడ వెళ్ళాను. ఎట్లా అంటే అప్పటికే కొంచెం డిప్రెషన్లో ఉన్నాను, నాన్న ఎక్స్పైర్డ్ అయ్యి ఉండి. సో ట్రై చేద్దామని, అది నాకు ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ. సార్ చెప్పారు కాబట్టి ఆయన మనం మంచి చెప్పినట్టు వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, హీఈస్ ఆల్సో రైటర్. సో అందుకోసం వెళ్దాం అనేసి వెళ్ళాను. లాస్ట్ డే వర్క్షాప్ జరుగుతుంది, హాఫ్ డేనే చేశాను. ఇంకా వర్క్షాప్ చేసి అక్కడ ప్రియదర్శి గారు కూడా ఉన్నారు, మనం బలగంలో చూసిన ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. సో ఓకే దేవుడా నా వరకు నేను చేశాను సార్, ఇలా ఉంది అనేసి. అంటే నెక్స్ట్ డేనే నాన్న మాషకం ఉందని చెప్పేసి వచ్చేసాను. 3 daysలో కాల్ చేసి సెలెక్టెడ్ సుజాత అన్నారు. ఇది రాకపోతే వేణు సార్ చేశారు. సో ఇది అంటే ఆఫీస్ నుంచి వచ్చింది ఫస్ట్. సో ఇది రాకపోతే నేను వెళ్ళిపోయేదాన్ని. చాలా అంటే చాలా ఏంటంటే చాలా స్ట్రగుల్ అయ్యాను. కొన్ని చోట్ల ఏంటంటే ఇది ఆఫీస్ అని పిలిచి అది ఆఫీసే కాదు, ట్రాపింగ్స్ ఉంటాయి కాబట్టి ఎవరైనా కానీ జాగ్రత్త, ఒక తోడు వెళ్ళాలి. ఇది ఇప్పుడు సేఫ్టీస్ ఉన్నాయి అంటే మన ఒరిజినల్ ఒకటి డూప్లికేట్ ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు పెన్నుల్లో కానీ ఏదైనా కంపెనీ ఒరిజినల్ ఉంటే డూప్లికేట్, అలాగే కొన్ని ఒరిజినల్ ఆఫీసులు ఉంటాయి, దొంగ ఆఫీసులు ఉంటాయి. సో అది గ్రహించాలి. వీటి వల్ల కొంచెం ఇట్లా అంటారు కానీ ఎక్కడ ఏమైనా మనమే కేర్ఫుల్గా ఉండాలి, కేర్గా ఉండాలి, వెళ్ళాలి అంతే. సో వెళ్ళిపోదాం అనుకున్న టైంలో బలగం వచ్చింది. ఎలా ఎంజాయ్ చేసావు సుజాత? ఏంటి బలగమ్మా? బలగం షూటింగ్ అంటే చిన్న సినిమాగా స్టార్ట్ అయిందా లేకపోతే పెద్ద సినిమా ఇవన్నీ ఏం తెలియదు, కానీ రిలీజ్ అయిన తర్వాత ఒక ప్రభంజనం అయిపోయింది. అప్పటి వరకు తెలియదు అసలు సినిమా షూట్ అవుతున్నట్టు, కానీ ఎక్కడ కూడా రాలేదన్నమాట అప్డేట్స్ లాగా. ఒక్కసారి రిలీజ్ సూపర్ హిట్. నీకు ఎలా అనిపించింది షూటింగ్ చేసేటప్పుడు దాన్ని? అంటే ఇది యాక్ట్ చేస్తున్నావు, నీకు అంటే రిలీజ్ అయ్యే వరకు తెలియదు కదా రిజల్ట్ ఎలా ఉంటుంది, ఎలా అనిపించింది ఆ వర్క్ ఎక్స్పీరియన్స్? ఇళ్ళగానే పండగ అవును. మనం అంటే షూట్ చేస్తున్నా కానీ హిట్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సెట్లో మాత్రం ఏ రోజు కానీ నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, నేను షూటింగ్ చేస్తున్నట్టు నాకు టైర్డ్నెస్ కానీ ఏమీ అనిపించలేదు. వేణు సార్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మన డిఓపి గారు కానీ, ప్రొడ్యూసర్స్ లైన్ ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు మన అక్కడ. ఎవరు ఎక్కడ కానీ అందరూ ఫ్రెండ్లీగా ఉండడం, కూల్గా ఉండడం, ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ. ఇప్పుడు హిట్ వచ్చాక చూసిన వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మేము షూటింగ్ చేసేటప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేసాం. ఈవెన్ దో షూటింగ్ అయిపోయినాక ఇంకొక షూటింగ్స్ ఎక్కడైనా పోయినా కానీ సెట్లో తినేటప్పుడు అందరం కలిసి తిన్నాం, అందరు ఆర్టిస్టులు కలిసి తిన్నాము. అవి గుర్తుకొచ్చి నీళ్ళు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అవి మేమందరం సెట్లో కలిసినప్పుడు, అప్పుడప్పుడు మేము ఆర్టిస్టులను కలిసినప్పుడు మాట్లాడుకునేది, అయ్యో మిస్ అయ్యాం మెమొరీస్ అనేసి. మేము 50% మెమొరీ అక్కడే అనుభవించాం. ఈవెన్ దో సాడ్ అయినా, ఆ ఏడవడాలైనా, షేరింగ్ అయినా అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఎన్ని రోజులని నా డేట్స్ అయితే 40 days. నాకు 35 చెప్పారు, 40 వచ్చినాయి. హ్యాపీ. అది ఇంత హిట్ వస్తుందని అనుకోలేదు. కాకపోతే నేను ఏమనుకున్నాను అంటే పెద్ద బ్యానర్లో మంచి క్యారెక్టర్ కాబట్టి మస్తు హ్యాపీ అనిపించింది. రోజైతే మొక్కుతూ కూర్చున్నాను ఖచ్చితంగా హిట్ రావాలి, ఎందుకంటే కష్టపడుతున్నారు అందరం కష్టపడుతున్నాం. ప్రతి ఒక్కరు కష్టజీవులే పాపం, చూస్తూ ఉన్నాం. లైటింగ్ మ్యాన్స్ అయినా, ప్రొడక్షన్ అయినా కానీ, మన డైరెక్షన్ ప్రతి ఈవెంట్ అందరూ కష్టపడ్డవాళ్ళు. సో ఫలితాన్ని ఇవ్వు దేవుడా అంటూ కూర్చున్నాను నేనైతే. జనరల్గా ఏంటంటే చాలా సినిమాలు పనిచేస్తాం, కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టేజ్ ఎక్కడం కానీ, మాట్లాడడం కానీ అది చాలా తక్కువ. అవును, చాలా తక్కువ. సినిమా సక్సెస్ మీట్ అయినా నువ్వు ఫస్ట్ టైం దీనికే ఎక్కినట్టున్నావు కదా, ఎలా అనిపించింది?
అంటే అంటే ఇప్పుడు అంతమంది జనం. యాక్టింగ్ వేరు. యాక్టింగ్ అంటే యాక్టింగ్ చెయ్యొచ్చు. ఎదురుగా దిల్రాజు సార్ కూర్చుంటారు. అసలు ఆయన చూడగానే ఇలా షివరింగ్ వస్తుంది. నేను ఒక్కసారి షివరింగ్ అయింది. ఏం మాట్లాడాలో తెలియలే. లలిత మాట్లాడిన తర్వాత నేను మాట్లాడినా, కానీ నేను మాట్లాడలేకపోయినా. భయం వేసింది. మాట్లాడే ఒక స్టార్టింగ్ ట్రబుల్, మాట వాగుతూనే ఉంటా. సెట్లో కూడా నేను వాగుడికి ఆయనే. నేను నా మరిది కూతురు ఇద్దరం, చిన్న పాప, బాగా వాక్కుంటా జోకులు వేసుకుంటా ఉండేవాళ్ళం చిన్నపిల్లల. అలాంటిది స్టేజ్ ఎక్కగానే అంటే అదేంటో నేను కెమెరా ముందు యాక్ట్ చేశాను, కానీ స్టేజ్ ఎక్కేసరికి అదో ఫియర్. హ్యాపీ అనిపించింది ఆ రోజు? హ్యాపీ ఉంది. స్టార్ట్ చేస్తే ఏడ్చేస్తానేమో, ఎంది అంత మళ్ళీ షై ఒకటి అడ్డొచ్చింది, అట్లాంటి భయాలు ఉన్నాయి. ఏదైనా కానీ అందరికి థ్యాంక్స్ అండి నేను చెప్పేసి తొందరగా దిగిపోతా. ఈ భయం వల్ల. అది యాక్టింగ్ అంటే హ్యాపీగా చేస్తా, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అక్కడ. ఓకే. ఇప్పుడు బలగంలో యాక్ట్ చేసిన తర్వాత నీకు బాగా హ్యాపీ అనిపించిన అంటే బెస్ట్ మూమెంట్స్, అంటే ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఎవరు అప్రిషియేషన్ బాగా వచ్చింది నీకు? నాకు నేను ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒకరి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన. అది ఏంటంటే మై సన్. ఓకే. నా కొడుకు నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసిన. మా హస్బెండ్ ఎంకరేజ్ ఉంది నాకు, కాబట్టి ఈరోజు నేను ముందు ఉన్నాను. సో ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన నన్ను, సో నా భర్తలో నాకు తెలుసు, కానీ నా కొడుకు ఏముండేది, వద్దు మమ్మీ ఇండస్ట్రీ వద్దు వద్దు అంటూ ఉండేవాడు. అండ్ వాడి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసిన కదా, సో వాడి నుంచి రాగానే హ్యాపీ ఫీల్ అయిపోయా. ఇప్పుడు ఫ్యామిలీ, మీ హస్బెండ్ సపోర్ట్ అని చెప్పావు కదా, నీ ఏజ్ వస్తే మామూలు కామన్ ఏజ్, నీ క్యారెక్టర్ ఏమో ప్రియదర్శికి మదర్ క్యారెక్టర్, ఈ ఏజ్డ్ క్యారెక్టర్. అనలేదా ఎప్పుడన్నా ఫ్యామిలీ డిస్కషన్, ఈ క్యారెక్టర్ వస్తే మళ్ళీ ఎప్పుడు ఏజ్డ్ క్యారెక్టర్ వస్తాయేమో, అట్లా ఏమన్నా డిస్కషన్ అయిందా? లేదు. అమ్మగా అంటే కొంచెం రెస్పెక్టెడ్గా ఉంటుంది. అమ్మ అని పిలిపించుకోవడం అంటే నాకు ఇష్టం కాబట్టి నేను అలాగే వెళ్ళిపోయాను. ఈవెన్ దో నా పర్సనాలిటీ అని ఇంకా నేను ఏం చేయలేను కదా, అన్ని మైండ్లో ఉండి చేసేసాను. అమ్మ అని పిలిపించుకోవడం ఇష్టం. ఓకే. సో నీ స్టేటస్లు చూస్తుంటా, మనం కలిసి యాక్ట్ చేసినప్పుడు అంటే యాక్టివ్నెస్ చూసా, ఇంత యాక్టివ్గా ఉండాను. మళ్ళీ ఒక చిన్న ఏంటిది, ఒక దైవ డెవోషనల్గా ఏదో ఒక అటాచ్మెంట్ నీలో. అవును. ఎందుకు అట్లా, ఎప్పుడు నువ్వు అట్లా టర్న్ అయ్యావు? సార్ ఇప్పుడు ఒకటి సార్, మనం ఫస్ట్ క్లాస్ చదువుతాం, అవే ఏబిసిడ్లే చదువుకుంటాం, డిగ్రీ 10th చదవలేం కదా. అట్లనే ఫస్ట్ నేను మీతో పరిచయం ఉన్నప్పుడు నేను 5th క్లాస్ 7th క్లాస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. డిగ్రీకి వచ్చినాక కొంచెం మెచ్యూర్డ్ అవుతాం. అలాగే మనం కూడా అంతే, ఒక టైం వచ్చినాక దేవుడు మనకి టచ్లోకి వస్తాడు. అన్నీ నా ఎక్స్పీరియన్స్ అన్నీ దైవాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, అందరికీ సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని నేను చెప్పట్లేదు. కాకపోతే మనకి ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఎవరు దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు అంటారు కదా అనేసి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఆ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఎలా చేంజ్ అయ్యానని అడిగారుగా చెప్తున్నాను. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 1 by 1 ప్లీజ్ క్యారెక్టర్ ఇవ్వరా, ప్లీజ్ క్యారెక్టర్ ఇవ్వరా అని అడుగుతూ రావడము, కొన్ని స్ట్రగుల్స్ అని రావడం వల్ల ఏమనిపించింది, బాధ అనిపించింది. వీళ్ళని మించిన వాళ్ళు ఒకరు ఉంటారు, ఒకరిని మించిన ఒకరు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ హెడ్ గాడ్. సో దేవుడా నిన్నే అడుగుతాను, నా ప్రయత్నం, నేను ఆడిషన్స్ వెళ్తా, న్యాయంగా నేను చేయాలి. అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా ఇవ్వు అని నేను అనకూడదు. అందుకోసం అనేసి నేను నా ప్రయత్నం చేస్తాను, నీ ప్రయత్నం నాకు నీవు కూడా అనుగ్రహించు అనేసి అన్న. బలగానికి ముందు నా సిస్టర్ బలగా మూవీలో చేసిన అమ్మాయి రేఖ అని, అంటే సెకండ్ హీరోయిన్ మదర్గా, తను నాకు శక్తి అమ్మను ఇంట్రడ్యూస్ చేశారు. అందుకని నేనేమనుకున్నా, మాలేసుకుంటే ఖచ్చితంగా నీకు బాగా జరుగుతుంది అక్క అని చెప్పింది. సరే అని ఒప్పుకున్నాను. సో స్ట్రగుల్స్లో ఉన్నాను, అంతే కదా. దెబ్బ తాకితే అమ్మ అని అరుస్తామే, అట్లానే కష్టం వచ్చినప్పుడు అమ్మల కన్నా అమ్మ గుర్తొచ్చింది అనమాట. సో ఆ డేట్ నాకు బల్గం షూట్ డేట్స్ ఒక్కరోజే ఇచ్చారు. సో నేను ఒకటే ప్రేయర్ చేశా, అమ్మ నాకు నీ మాలేయడం ఇంపార్టెంట్, అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇంపార్టెంట్. లైఫ్లో ఫస్ట్ టైం వచ్చి పెద్ద బ్యానర్, పెద్ద క్యారెక్టర్. సో నేను ఇంత స్ట్రగుల్ అయ్యి ఇక్కడ అవుతున్నా కదా, నువ్వు అర్థం చేసుకోవద్దు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు అనేసి ఒక బాధ. ఈవినింగ్ 4-4:30 కల్లా కాల్ వచ్చి, ప్రశాంత్ గారు కాల్ చేశారు, మా కూడా అసిస్టెంట్ డైరెక్టర్ చేసి 1 week వరకు పోస్ట్ పోన్ అయిందమ్మా అన్నాను.
చలో బై అనుకున్నా. సో ఆ సిస్టరే నన్ను తీసుకెళ్ళింది 1500తో చెన్నై మేల్మరువత్తూర్ వెళ్ళి మాల వేసుకుని 5 days రిటర్న్ అయ్యి సికింద్రాబాద్లో ట్రైన్ ఆగింది. కాల్ వచ్చింది, శ్వేత గారు ఎల్లుండి నుంచి మీకు షూట్ అండి. 1 day నాకు అమ్మ రెస్ట్ ఇచ్చింది. నెక్స్ట్ డే షూట్కి వెళ్ళిపోయాను, హ్యాపీ. సెకండ్ మాల వేసాను. సెకండ్ మాల శుక్రవారం అమావాస్య, అమ్మవారి బర్త్డే రోజు బలగం రిలీజ్. దిస్ ఇస్ మై సెంటిమెంట్. అంటే మొత్తం కనెక్ట్ అయ్యాయి. కనెక్ట్ సార్, అందరికీ తెలుసు, అందరికి తెలుసు. కానీ నేనైతే నా సెన్స్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ టెంపుల్లో స్టార్ట్ అయింది మా షూట్ చేయడం, సీన్ కాదు. ఫస్ట్ డే టెంపుల్ దగ్గరే స్టార్ట్ అయిపోయింది. వాడే తీసుకెళ్ళండి. లాస్ట్ సాంగ్ ఉంది, అక్కడ అమ్మవారు ఉంది. నేను కూర్చొని ఏడుస్తున్నాను. నా బ్యాక్ అమ్మవారు ఉంది, అమ్మవారి బ్యాక్కి నేనున్నా. సో ఇది నా సెంటిమెంట్. సో ఇవన్నీ జరగడం అయింది, సినిమా రిలీజ్ హిట్ కావడం అయింది. సో నేనైతే నా లైఫ్ గురించి చెప్పాలంటే ఓం శక్తి అమ్మ ఆదిపరాశక్తి నేను కరుణించింది. సో ఆ వేలో వెళ్తూ వెళ్తూ అమ్మ అంటే ఇష్టం పెరిగిపోయింది. అంటే ఏది ఉన్నా ఆవిడ చూసుకుంటాను. నన్ను ఇలా కూడా ఎక్కేసాను, నీ అమ్మ ఉంది కదా, మీ అమ్మ చూసుకుంటది కదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు క్యారెక్టర్ అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తెలిసిందనమాట నువ్వు చేస్తున్న యాక్టివిటీ అనేది. ఫ్రెండ్ సర్కిల్ లోనే ఎవరినన్నా అవకాశం అని అడిగినప్పుడు అడిగితే నేనెందుకమ్మా, నేనెందుకు ఇచ్చు, ఓ అమ్మ అమ్మ అంటావుగా, అమ్మని అడిగిస్తుంది అని. అంటే నీ డివోషనల్ అటాచ్మెంట్ అనేది అంత తెలిసిపోయింది అనమాట, ఎంత డీప్ ఉంటావు. అది వెక్కిరిచ్చినట్టుగా అంటున్నాడు అతను, ఎలా అంటున్నాడో నాకు తెలియదు. సర్లే పర్లేదు సార్, ఇప్పుడు వరకు ఇక్కడ దాకా తీసుకొచ్చినాడు, అక్కడ దాకా తీసుకెళ్లేదా అనుకున్నా. ఎక్కడి వరకు ఎక్కడి వరకు ఉండాలో అంతా మన మంచిగా జరుగుతుంది. అది అంతవరకే. ఎవరే చెప్పింది మనం వినాల్సిన అవసరం లేదు సార్. మనకి ఇప్పుడున్న ట్రెండ్ వాళ్ళు 6th sense అంటారు, కానీ నానేనంటే అంతర్యామి, అంటే భగవంతుడు హృదయంలోనే ఉంటాడు. సో ఏది చెప్తే అది వినాలని. ఇప్పుడు కూడా నేను షూట్కి వచ్చి మీకు చెప్తున్నాను కదా, నా అంతర్యామి రెడ్ కలర్ అన్ని అనేసి వేసుకొని వచ్చిన. అందుకోసం ఇక్కడ వచ్చే గ్రీన్ మ్యాట్ అనుకో, నా కోసం మీరు కష్టపడి మళ్ళీ బ్లాక్ చేసుకున్నారు. రాగానే చెప్పాను కదా, సో అందుకే సారీ టు మై అమ్మ. యాక్టింగ్ పరంగా మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పక్కన పెడితే ఫైనాన్షియల్ పరంగా కూడా సాటిస్ఫాక్షన్ అనిపించాలి. నువ్వు ఫైనాన్షియల్ పరంగా వీళ్ళు ఇచ్చే పేమెంట్స్ వీటికి హ్యాపీగా ఉన్నావా? లేదు సార్, లేదు, సారీ, అసలు లేదు. ఎందుకంటే ఓకే, ఖాళీ కూర్చోవడం కన్నా మనం చేస్తుండాలి. పేరు రావాలి అనుకున్నాను, వచ్చింది, పర్లేదు. ఎంత పేరుందో అన్ని అవమానాలు కూడా ఉన్నాయి, లేవని కాదు. అంటే సెట్లో జరిగాయా? ఎక్కడైనా ఉంటాయి, మన చుట్టూ మీకు కూడా ఉంటారు కదా. జనరల్ వేరు, ఇప్పుడు సెట్ లో అంటే వేరేగా ఉంటది కదా. మనం ఏదైనా యాక్ట్ చేసాం, ఏం చేస్తున్నావు నువ్వు, ఏంటిది, ఇదేనా యాక్షన్ అంటే అంటే అది వేరేలా ఉంటది కదా. అది ఒక ఇంటెన్షన్ తెలుస్తుంటది, వీళ్ళు కావాలని ఇరిటేట్ చేస్తారు. ఈ రోజు నేను ఏం చేసినా అవి అలాంటివా అని నేను లేదు, అట్లా జరగట్లేదు. కానీ ఏంటంటే అది ఏం హిట్, దానికి ఏముంది, నీ క్యారెక్టర్ ఏముంది అనేసి అనేవాళ్ళు కూడా ఉన్నారు. దగ్గరికి వచ్చి వాళ్ళు మరీ దగ్గరకు వచ్చి, మన ఏం లేదు, నేను సెట్కి వెళ్ళానా, కూర్చున్నానా, ఎవరన్నా ఉంటే మాట్లాడడం అంతే ఉంటాయి. కానీ ఒకరి క్యారెక్టర్ నువ్వు డామినేట్ చేసినట్టు మాట్లాడదు. ఎందుకంటే మీకు ఇందా అలా అనకూడదు, ఒకరిని అనకూడదు. సో అనను, కానీ నన్ను అనేవాళ్ళు ఉన్నారు కాబట్టి లైట్ అదేం లేదు. మనీ పరంగా అంటే కష్టపడుతూ మెయింటెనెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కొందరికి ఎంత అరిచి గీ పెట్టినా కానీ సార్ ప్లీజ్, అక్కడ కూడా అడుగుతాం, సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్ అనేది. మన పర్సనలీ చెప్పొద్దు అంటారు. నేను చెప్తాను, ఏమవుతుంది దాంట్లో తప్పేముంది, పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లం కాదు సార్. నేను యాక్ట్ చేశాను, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఫైనాన్షియల్గా కావాలి, నాకు కష్టాజితమే కదా అనేసి అర్థం. ఒక్కొక్కరు 2-3 నెలలు 5-6 నెలలు చేస్తే ఎలా సార్? లేడీస్కి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అందరికీ ఉంటాయి, కానీ కొన్ని ఎక్స్ట్రా లేడీస్కి ఉంటాయి, కానీ చెప్పుకోలేము కదా. సో ఫైనాన్షియల్గా అయితే కొంచెం కష్టమే ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో బతకడం కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. మళ్ళీ ఇదొకటి, యాక్టర్స్ కి మేము ఇల్లు ఇవ్వం అనేసి అది కూడా ఫేస్ చేశారు చాలా. నేనే కాదు, కొంతమంది ఆర్టిస్ట్ ఫేస్ చేస్తున్నారు అట్లా. యాక్టర్స్ కంటే టీవీలో చూసి ఎంజాయ్ చేస్తారంట కదా, యాక్టర్స్ చూసి ఎంజాయ్ చేస్తారు. అందరు ఒకేలా ఉంటారు, అందరు ఇరిటేట్ చేసే వాళ్ళు ఉండరు కదా. సో మినిమం గెస్ట్ చేయనలు మన ఛాన్స్ ఇచ్చి చూద్దామనే ఒక చిన్న హృదయం కూడా ఉండట్లేదని బాధ అనిపిస్తుంది. బలగం మొత్తం అసలు ఒక ఫ్యామిలీ లాగా చేశారు మీరు. అది ఎలా ఉంటదంటే
ఓ ఫ్యామిలీని చూసినట్టే. అది అంటే ఈ మెట్రో సిటీస్ ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా పల్లెటూర్లలో అసలు మొత్తం ఊరు కలిసి ప్రొజెక్టర్స్ వేసుకొని మూవీ చూశారు. అంటే మిమ్మల్ని ఎక్కువ పల్లెటూరు వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు. అవును సార్. నీకు అంటే హ్యాపీ అనిపించింది అంటే బలగం చేసిన తర్వాత చాలా ఊర్లో తిరుగుంటారు సక్సెస్ మీట్ అని, అవును సార్. ఎక్కడ బాగా హ్యాపీ అనిపించింది? వాళ్ళు చెప్పే మాటలు ఏవి కనెక్టింగ్ అనిపించాయి సుజాత? అందరూ బాగా చెప్పారు. అందరూ బలగం గురించి మాట్లాడుతుంటే ఈ జన్మ ధన్యం అయిపోయింది అనే ఫీల్ అయితే నాకుంది. ఇంకొకటి రీసెంట్గా ఒక షూట్ కోసం ఒక చోట విలేజ్లో వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముసలాయన కర్ర పట్టుకొని వచ్చింది. అంతసేపు స్కూల్ పిల్లలు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఆయన చెప్పారండి. ఆయన దగ్గరికి వణుక్కుంటూ వస్తే తాత అర్థమైంది వస్తున్నాడని. మెల్లిగా దగ్గర చెప్తా ఇంత కష్టపడుతూ ఇడరాకి ఎందుకు వచ్చినావు చలిలా అనేసి చెప్తా ఉంటే, బిడ్డ బలగం చూసిన బిడ్డ అని అలా వణుకుతూ ఉంటే ఆ చేతులు పట్టుకొని ఇట్లా పట్టుకొని ఆయన ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. ఎంత ఏడిపించారు బిడ్డ, నిజం చెప్పారు బిడ్డ, కొడుకులు ఎవరు ఎక్కడ ఉంటారు అని ఇంకా వాళ్ళ స్టైల్లో కనెక్ట్ అయిపోయారు సార్. ఆయన ఏడుస్తుంటే ఏడుపు వచ్చింది. అంటే కొడుకులు కూడా ఆయనకి వదిలేసినారు అంటే అప్పుడు బాధ అనిపిస్తుంది కదా, అయ్యో అని. అదైతే బాగా హార్ట్ లో టచ్ ఉంది. మెయిన్ ఇంకా చిన్న పిల్లలకి అయితే బాగా ఇష్టం. అవునా? చిన్న పిల్లలకి ఎలా ఆ పాట ఇష్టం, పాట పాడుతూ ఉంటారు. లేదంటే అమ్మ బలగమ్మ అనుకుంటా పిలిచే పిల్లలు అట్లనే చూస్తూ ఉంటారు. ఈవెన్ నా కూతురు కూడా, అంటే మరిది కూతురు, అది ఇప్పుడు LKG, ఎప్పుడు చూడు పొట్టి పిల్ల సాంగే పాడుకుంటాయి. తనకి చాలా ఇష్టం పొట్టి పిల్ల సాంగ్. అది ఇప్పటికీ మర్చిపోలేదు. రిలీజ్ అయి 3 years అవుతుంది, సక్సెస్ వచ్చి స్టిల్ షీ సింగింగ్ దట్ సాంగ్. అదే పడుతుంది. అంటే నువ్వు అన్నావు కదా నాకు అప్రిసియేషన్ అనేది మా బాబు ఇస్తే బాగుంటుంది. ఏమంటాడు? అమ్మ నువ్వు బాగున్నావు అంటాడా? అరే భలే బాగా చేసావమ్మా అంటాడు? ఏమని ఎక్స్ప్రెస్ చేస్తాడు? బాగుందని కాదు సార్, యాక్చువల్లీ ఏంటంటే వాడు నన్ను అవాయిడ్ చేసినట్టు ఉండేది ఫస్ట్ లోనా. ఇండస్ట్రీ వెళ్ళిపోయావు అంటే ఒకడే బాబు కాబట్టి గారాబం నేను చేయడం నా తప్పదే ఏంటంటే, సో వాడు నన్ను వదిలి ఉండేవాడు కాదు. సో వాడు లోన్లీ ఫీలింగ్ ఉండేది బాగా. సో అక్కడ వెళ్ళి ఉండడం అవసరం, మమ్మీ ఇంట్లో ఉండొచ్చు కానీ నీకేం తక్కువ, నేను చూసుకుంటాం, డాడీ చూసుకుంటాడు కదా, ఎందుకు నీకు అనేసి ఇంట్లో కూర్చోవచ్చు ఆరాంసే, ఏం పని కూడా ఉండదు నీకు, ప్లీజ్ మమ్మీ అనేసి వాడు అంటూ ఉండదు. ఇంకా సైడ్ ఫ్రెండ్స్ చుట్టాలు బ్లా 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 వేసేసి పంపు కొట్టేశారు వాడు. సో వాడు కొంచెం నా మీద ఇరిటేట్ అవ్వడం, దూరం ఉండడం అబ్బాయి దగ్గరకు వచ్చేసాడు కాబట్టి అదే నాకు బిగ్ కాంప్లిమెంట్. మా మమ్మీ బలగం చేసింది, వాడు అంత పెద్దోడైనా నాకు చిన్నాడే, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. అందుకోసమే వాడాల నన్ను రిసీవ్ చేసుకోవడం. ఇప్పుడైనా చెప్పుకుంటున్నాడు కాబట్టి ఓకే కూల్, నౌ మై సన్ ఈస్ బ్యాక్, థ్యాంక్స్ టు బలగం. ఇంకోటి, మనుషుల ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు స్ట్రగ్లింగ్ డేస్ ని చూసావు, ఒక మంచి సినిమాతో సక్సెస్ ని చూసావు, నీకు తెలిసిపోతుంటది. అంటే అప్పటి వరకు అవాయిడ్ చేసిన మనుషులు, లేకపోతే నేను ఇలా చేస్తున్నాను వాళ్ళు వన్స్ హిట్ అయ్యి నీ స్టేటస్ చూశాక మళ్ళీ వెనక్కి వస్తారు. చూసావు కొంతమంది, నీతో చెప్పాను కదా సుజాత నువ్వు సక్సెస్ అవుతావని, నేను అప్పుడే, అలాంటి వాళ్ళు చూసావా ఆ యాంగిల్ ని? చూసాను, చాలా మంది ఉన్నారు. నేను ఫస్ట్ నేను కష్టంలో ఉన్నప్పుడు నాతో ఎవరు ఉన్నారో వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎవరైతే నా సక్సెస్ తర్వాత వచ్చారో వాళ్ళు ఇక్కడే ఉంటారు. అది చాలా, నాకే కాదు ఎవరికైనా అంతే. డబ్బు పేరు ఉంటేనే జనం మన చుట్టూ, డబ్బు లేదనుకో నువ్వెవరు నేనెవరు. డబ్బు ఉందనుకో బెల్లం చుట్టూ ఈగల్లాగా చుట్టూ ముడతారు, పేరున్నా అలాగే. నేను నా విషయంలో, వేరే వాళ్ళ విషయంలో కూడా నేను చూశాను. కాబట్టి అంతే, ప్రపంచం ఇంతే, మార్చలేము. అంటే ప్రత్యేకంగా ఈ సినిమా ఫీల్డ్ అన్నప్పుడే ఏదన్నా చేస్తున్నాడంటే మగ పిల్లల్ని గాలి తిరుగుతున్నాడు, ఏదో కథలంట ఏదో చెప్తా ఉన్నాడు, సక్సెస్ అయ్యే వరకు, సక్సెస్ అయిన తర్వాత మొత్తం మారిపోద్ది. అలాంటిది లేడీస్ వస్తుంటే ఇంకా చాలా అసలు అదే నువ్వు అన్నావు కదా, ఇంటికే ఇవ్వడానికి అద్దెల్లికే సినిమా వాళ్ళంటే ఇవ్వట్లేదంటే అసలు ఎలా తట్టుకున్నావు సుజాత నిజంగా? అంటే పేరెంట్స్ వేరు కదా, వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. ఎందుకమ్మా ఫీల్డ్ అవసరమా ఇలా అన్నప్పుడు నువ్వు ఏం చెప్పేదానివి? అంటే ఇంట్లో ఏం చెప్పేదానివి? నా సిచ్యువేషన్ ప్రకారం నేను మాట్లాడాను, నా పరిస్థితి, నా లైఫ్ స్టైల్ బట్టి నేను మాట్లాడాను. ఇది ఎవరితో కంపేరింగ్ కాదు.
నాన్న కానీ నీకేంటమ్మా మహారాణిలా కూర్చోవచ్చు, నీకు ఎందుకే ఇదంటే, నాకు చిన్నప్పటి నుంచి చదువుకోవాలి, జాబ్ చేయాలి అని ఒక ఇది ఉండేది. నాకు నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేసిన ఫ్రెండ్స్ ఉన్నారు. సో అక్కడి నుంచి నాకు అది ఉండేదన్నమాట. పెద్దయ్యాక నేను టీచర్ అయినా అవ్వాలి అని. సో సెటిల్ అవ్వాలి, జాబ్ చేయాలి అంటే నాకు ఇంట్లో చాక్లెట్ కానీ పాలపొడి అంటే మస్తు ఇష్టం. అది మా ఇంట్లో ఉండిపోయింది. నాన్న పాలపొడి అడిగితే లేదండి, అవి చూడు పెద్దగా నేను జాబ్ చేసుకుని ఇన్ని డబ్బాలు కొనుక్కొని తింటా చూడు అనేదాన్ని. సో ఆ చిన్నప్పుడు మైండ్ సెట్ ఉండేది కదా, సంపాదిస్తేనే మనము ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. సో నాకు ఇష్టమైన పాలపొడి కొనుక్కోవచ్చు అంటే చైల్డ్ మెంటాలిటీ అప్పుడు ఆ మెంటల్ ఫిక్స్ అయింది. అలా 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 గ్రోత్ అవుతూ నేను ఇలా సక్సెస్ అవ్వాలని నా కోరిక. సో నాకు 7th స్టాండర్డ్లోనే నాన్నకి పక్షవాతం రావడం వల్ల నాకు మ్యారేజ్ చేశారు కాబట్టి సో నా డ్రీమ్స్ కట్ అయిపోయినాయి. సో 10 years అవుతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి. సో నా ఆ టైంలో నేను చదువుకోలేదు నాన్న, మీరు చదివించలేదు, నా పరిస్థితులు ఇలా అయిపోయాయి కదా. భగవంతుడు ఇచ్చిన అవకాశం, నా హస్బెండ్ ఒప్పుకోరు, అటువంటిది ఒప్పుకున్నారంటే ఇట్స్ గాడ్స్ మెరాకిల్. సో నన్ను వెళ్ళనివ్వండి, ట్రై చేయనియండి ప్లీజ్ అని నా అమ్మకి నాన్నకి చెప్పి. ఏంటంటే నీకు ఫైనాన్షియల్ హెల్ప్ లేదు, నీకు పర్మిషన్ మాత్రమే వచ్చింది, నీకు ఫుడ్ ఎలా, నువ్వు స్ట్రగుల్ అవుతున్నావుగా ఫుడ్ కంటే, చూద్దాం దేవుడు ఎంతవరకు పరీక్షిస్తున్నాడో చూద్దాం అనేసి నేను వెళ్తున్నానన్న ప్లీజ్ అని వాళ్ళ కాళ్ళకైతే మొక్కుకొని అయితే నేను వచ్చేది. మా హస్బెండ్తో నాకు ఏ స్ట్రగుల్ లేదు, ఆయన పర్మిషన్లే నేను 7 వరకు వచ్చింది లేదు. ఈవెన్ తో నేను ఈ మూవీ చెయ్యాలా వద్దా అన్న ఇదిలో ఉన్నప్పుడు చెయ్యాలి తప్పకుండా, మంచి మూవీ కదా, పెద్ద బ్యానర్ కదా, చేయినాను అంటే అప్పుడు ఒక ప్రాబ్లం ఉండే పర్సనల్గా, పర్లేదు ఏం కాదు ఒప్పేసుకోవాలని చేశాను. సో నేను చేయకపోయి ఉంటే ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కాదు, ఏం కాదు. సో ఈ గ్రేట్నెస్ సక్సెస్ అనేది ఎప్పటికైనా ఒక అంటే రికగ్నైజేషన్ సక్సెస్ అనేది ప్రతి ప్రత్యక్ష దైవం అంటారు. నిజంగానే మా హస్బెండ్ అలా చెప్పడం వల్ల నేను చేశాను. సో ఆయనకి ఫస్ట్ థ్యాంక్, తర్వాత నా శక్తి అమ్మకి థ్యాంక్స్. ఇప్పుడు అమ్మ వాళ్ళు ఆ మూవీ చూసి ఏమన్నారు? అమ్మ హ్యాపీ, అమ్మ ఏదో షాపింగ్ మాల్ వెళ్తుంది దగ్గర, ఆవిడే నేను అనుకుంటారు. సేమ్ నీలాగే ఉంటది అమ్మలా నేను ఉంటా. మిస్టేక్. మీరు బలగంలో చేశారు కదా, ఆవిడ క్వశ్చన్ చేశారు, నేను కాదు నా కూతురు అని చెప్పి. అక్కడ అమ్మ హ్యాపీ, కానీ నాన్న చూడ్డానికి లేరు. నా బ్యాడ్ లక్ ఏంటంటే చనిపోయారు. అని చనిపోయిన ఒక 2-3 మంత్స్కి నేను వర్క్ షాప్కి వెళ్ళానని చెప్పాను కదా, అదే మూడ్ ఆఫ్ లో ఉన్నాను అనేసి. సో పెయిన్ బాగా నీకు ఆ మూవీ జరుగుతున్నప్పుడు కూడా ఈ పెయిన్ అనేది కూడా రిఫ్లెక్ట్ అవుతా ఉంది. ఎందుకంటే మూవీ చూస్తే కూడా అదే సీక్వెన్స్, అదే ఏం దేవుడా పరీక్షిస్తున్నావా నన్ను అనిపించింది. ఇప్పుడే బాధలో ఉన్నాను, ఈ సీన్స్ ఏంటి, బాబు మాట్లాడతాడు, అరే నువ్వు సమాధికి కూడా ఈ అడుగులు ఇవ్వవారా మీకు అనేసి, కొమరయ్య గారు తమ్ముడు క్యారెక్టర్ దండం పెట్టుకుంటే టాటా టాకా టాకా వచ్చేసి పెయిన్ వచ్చేసింది నాకు. ఇంత సెంటిమెంట్, ఇంత ఎమోషనల్ ఫూల్ ఉండకూడదు అనిపించింది. మై సెల్ఫ్ నేను తిట్టుకున్నాను, అది యాక్టింగ్ అని తెలుసు, బట్ ఆల్సో ఐఎమ్ గెటింగ్ పెయిన్. అంటే అందరికి బలగం సినిమా వేరు, నీకు స్పెషల్ అయితే అంటే చూసి తట్టుకున్నావా? సినిమా చూస్తుంటే నాకు తెలిసి మొత్తం సమ్ ప్లేసెస్ ఏడ్చాను సార్, ఏడ్చాను. డబ్బింగ్ లో కూడా ఏంటంటే అంటే వేణుగారు వాయిస్ కొడుకులారన రాగం తీశారు, వాళ్ళేమో వెనకాలండి డబ్బింగ్ చెప్పండి శ్వేత గారు యాక్టింగ్ చేయండి అనేసి వాళ్ళకి నాకు అనిపించింది నేను ఇది ఏడుస్తున్నా ఇలా ఇలా అనేసి ఇక కూర్చున్నాను సోఫాలో. అట్లా ఒక 20 minutes వేస్ట్ చేశాను, ఎందుకంటే ఆగలేదు, ఏడుపు వచ్చేసింది అదనమాట. ఫస్ట్ నేను యాక్ట్ చేసిన అని అందరికీ చెప్పాను, చూడండి అని చెప్పాను. కానీ ఫస్ట్ టైం మేము అందరం కలిసి సార్ టిల్దా సార్ వాళ్ళ థియేటర్లో చూసాం కదా మూవీ, అప్పుడు అనిపించింది నేను చేశానని ఎవరికి చెప్పకూడదు, ఇది ఎమోషన్, సెంటిమెంట్ అండ్ లెసన్ నేర్చుకోవాలి, అందరికీ తెలియాలి బంధాల విలువ. కాబట్టి ఈ విధంగా వెళ్ళిపోయాను. ఫస్ట్ నా సెల్ఫిష్గా చూసుకున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే అందరికి తెలియాలి, అందరూ చూడండి అని దండం పెట్టుకొని మా ఇంట్లో అందరికీ చెప్పాను. ఈవెన్ దో ఈ మీటింగ్స్ అయిపోయాక కూడా మా అత్తయ్య మామయ్యని తీసుకొని మా అమ్మని తీసుకొని థియేటర్కి వెళ్ళి చూసాం కూడా, చూపించాను వాళ్ళకి కూడా. బలగం తర్వాత ఎలాంటి అంటే ఎలా ఉంది ఫైనాన్షియల్గా కొంచెం ఓకే అనే అవకాశాలు వస్తున్నాయా సుజాత? అవకాశాలు నాట్ బ్యాడ్ సార్, అంటే ఎంతో గొప్పగా వస్తున్నాయని చెప్పలేను, రాకుండా ఉన్నానని చెప్పాను. అలా ఉంది మీడియం.
కానీ వస్తుంది ఏదో ఖచ్చితంగా, నడుస్తుందిలే, జీవితం గడుస్తుంది. కానీ బెటర్ అంటే ముందు కంటే బెటర్ ముందు కంటే బెటర్, రెస్పెక్ట్ పెరిగింది. రెస్పెక్ట్ ఉంది చాలు. అంటే 10 years ప్రయత్నాలు చేసి వెనక్కి వెళ్ళిపోయి ఉంటే, అంటే ఇది పక్కన పెడదాం, ఏం చేసేదాన్ని? ఏం లేదు, ఇంట్లో House హౌస్ వైఫ్ wife ఆ? ఉండి మళ్ళీ సేమ్ బ్యూటిషియన్, సేమ్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసుకునే దాన్నేమో, లేదంటే ఫ్యామిలీతో ఉండే దాన్నేమో. బట్ ఏంటంటే లేడీస్ కూడా ఒక రూపాయి కోసం తండ్రిని, హస్బెండ్ని, కొడుకుని డిపెండ్ అవ్వద్దు. నాకు ఫస్ట్ నుంచే ఉన్న థాట్ ఇది. ఏదైనా మనం డిపెండ్ అవ్వకూడదు అనే ఒక థాట్ నా మైండ్. అలానే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు ఉండాలి. డెఫినెట్గా సార్, డెఫినెట్గా ఉండాలి. కానీ లైఫ్ ఏంటి, లేడీస్ అలాగే ఉంటుంది. ఫస్ట్ పేరెంట్స్, తర్వాత హస్బెండ్, తర్వాత కొడుకు మీద ఏంట్రా ఈ జీవితం అనిపిస్తుంది. సో కాలు రెక్కలు మంచిగా ఉన్నప్పుడు మంచిగా సంపాదించుకోవాలి, దాపెట్టుకోవాలి, కష్టంలో మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు మీ ఇంటికి వచ్చే, ఒకవేళ నేను మీ ఇంటికి వస్తే మంచిగా మటన్ బొక్కలు వేస్తావా? లేకపోతే మీకోసం మీకు ఏ ఫేవరెట్ ఉందో అదే వంట. అసలు గొడవద్ద బొక్కల నుంచే అవును, అంటే వంట బాగా చేస్తావా? అంటే బాగానే ఇస్తా. అంతేనా? హ్యాపీగా హ్యాపీగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. నా కొడుకు నాన్ వెజ్ అంటే ఎంజాయ్ చేయడు. వాడికి నేను నాన్ వెజ్ వండొద్దు, ఏది వండా తింటారు. ముద్దపప్పు చారు చేస్తే చాలా బాగా ఇష్టపడతారు. అండ్ ఇంకోటి కూడా చేసావు సుజాత నువ్వు రీసెంట్ టైంలో, ఈ ట్రాఫిక్ సంబంధించి హెల్మెట్ ఇంపార్టెన్స్ గురించి వీడియో కూడా బాగా వైరల్ అయింది. సో అది గవర్నమెంట్ ప్రాజెక్ట్ నీకు త్రూ వాళ్ళ ద్వారానే వచ్చిందా? వాళ్ళ త్రూనే వచ్చింది. అది అక్కడ అంటే ఎస్ఐ గారు వాళ్ళు ఉండేసి ఇట్లా బలగంలో ఆమె ఉన్నారు కదా మన ఈవిడ సుజాత గారు. సో అంటే నేను ఆ ప్రాంతం దగ్గర దాన్ని కాబట్టి ఓకే. అండ్ మన లేడీ అండ్ చాలా బాగా ఏడ్చింది బాగా. నా ఫ్రెండ్ కామెంట్ చేస్తుంటాను, నువ్వు చాలా బాగా ఏడ్చావు, బలగంలో చాలా బాగా ఏడ్చావు. ఎవరా ఫ్రెండ్? ఉందొక శాంతి అనేసి తను అంటుంది, నువ్వు చాలా బాగా ఏడ్చావు, నీ ఫ్యాన్స్ అంతా ఇలా చెప్తున్నారు కదా, నువ్వు చాలా బాగా యాక్ట్ చేసావు కాదు, నువ్వు చాలా బాగా ఏడ్చావు. సో అలా అందుకోసమని వాళ్ళు అడిగారు. సో చేయడం గవర్నమెంట్ కాబట్టి చేశాను. మంచి గౌరవం ఇచ్చారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ విషయంలో, చాలా సాటిస్ఫైడ్. వీడియో కూడా చాలా బాగుంటుంది. మెన్షన్ సార్, ఆ రోజు నా బాబు బర్త్డే ఉంది, వాడు ఫుల్ ఫీవర్ అండ్ వామిటింగ్స్, ఏంటంటే పడిపోయాడు కూడా. నాకు ఆ విషయం కూడా మా హస్బెండ్ చెప్పలేదు. ఆ షూట్ జరుగుతుంది. విచిత్రం చూడు, ఆ కొడుకు ఫోటో పట్టుకుని నా ఏడవడం అనేది ఎందుకు ఇలాంటివి నాకు వస్తాయి అనుకున్నాను. నేను ఒప్పుకున్నాను, హెల్మెట్ అనేది ఒప్పుకున్నా, కానీ ఇట్లా కొడుకు పోతాడు వాళ్ళైనా ఇంకా పెయిన్ ఎక్కువ ఉంటుంది కదా సార్. ఇవన్నీ తెలిసి నువ్వు స్పిరిచువల్ గా మరీ ఎక్కువ డెప్త్కి వెళ్ళిపోతే అంటాడా మీ వారు? ఏమన్నా అంటాడా నువ్వు మరీ ఎక్కువ స్పిరిచువల్ గా డీప్కి వెళ్ళిపోతున్నావు, వెళ్ళకూడదు అని? ఎందుకు అట్లా వెళ్ళిపోయి కూడా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినాయి నాకు ఈ మధ్య. ఆలోచించి కళ్ళు తిరిగి పడిపోవడం అట్లా అవుతుంది. ఒక 2 months వరకు టేక్ రెస్ట్ అన్నారు. ఏం మనకు నడవదు కదా, మన ఒప్పుకున్న ప్రాజెక్ట్ చేసేసుకోవాలి కదా. సునీల్ చెప్తాను, మమ్మీ యాక్టింగ్లా చూసుకో, ఎందుకు అట్లా ఫీల్ అవుతావు, అలా చేస్తే చేయలేవు, ఒప్పుకొని అంటావేంటి, గుడ్ మెసేజ్ కదా అని అన్నారు. సరే బెట్ట అనేసి వెళ్ళి చేసి వచ్చిన. సో నీ సగం సక్సెస్ లో మీ వారి వంతు ఎంత ఉందో బాబు వంతు అంతే. ఫస్ట్ అదే చెప్తున్నా, థ్యాంక్స్ టు బలగం అనేసి. ఎందుకంటే నా బలగాన్ని నా బలగమే నా కొడుకు అసలు. సో వాడు వచ్చాడు బలగం. అవును. సో ఫైనల్ గా గోదావరి కని నుంచి వచ్చావు, మా ఊరు అంటున్నావు. అక్కడ ఏమి ఎంజాయ్ చేసావు? మీ ఊర్లో ఏది బాగుంటది ఫుడ్ కానీ ఏదైనా? ఫుడ్ సూపర్ ఉంటుంది, స్పైసీ తింటాం, సర్వపిండి భలే ఉంటది. అటు సైడ్ అయితే ఎక్కువగా సర్వపిండి తింటాము, తర్వాత పూరి, చికెన్, మటన్లు. అక్కడ వంట కూడా అందరూ బాగా చేస్తారు సుజాత, ఎందుకంటే నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ కూడా అక్కడే ఉంది, మంచిగా వంట చేసి పెడతది. నేను తిన్నాను అక్కడ, చాలా బాగుంటది టేస్ట్. ఇంటిగా గెస్ట్ వచ్చినట్టు చికెన్ మటన్ ఉండాల్సిందే. అడుగుతాం చికెన్ ఏం తింటారు, మటన్ అంటే వాళ్ళకి కొందరు చికెన్ తింటారు, కొందరు మటన్ ఇష్టపడతారు, వాళ్ళకి ఇష్టమైందే మనం పెట్టడం. చికెన్, మటన్. మా ఇంట్లో మాత్రం కూల్ డ్రింక్స్ వస్తాయి, ఏ డ్రింక్స్ రావు. మ్యాక్సిమం ఎక్కువగా డ్రింక్స్ తెల్ల కళ్ళు అని, తాటికాళ్ళు, ఈతకాళ్ళు తెచ్చుకొని గెస్ట్కి ఎక్కువ ఇస్తూ ఉంటారు. నేను ఒకసారి మా ఫ్రెండ్
ఈ రచ్చబండకి డైరెక్టర్ చేశాడు తిరుమల రెడ్డి. వాళ్ళ దగ్గరికి పొద్దునే వెళ్ళాను అనమాట ఒకరోజు. పిల్లలంతా తాత జ్యూస్కి తాత జ్యూస్ తేవడానికి వెళ్ళాడంటే ఇప్పుడు పొద్దునే ఏం చూసాను నేను వెయిట్ చేస్తాను. చూస్తే మంచిగా బాటిల్స్ పట్టుకుని చాలా బాగా అనిపించింది. వైట్ జ్యూస్ అట. పిల్లలు అలా చెప్తారు. నేను లిమ్కా అని పిలుస్తా. సో మీ ఇంటికి వస్తే లిమ్కా తాగొచ్చు. ఆహా, నో లిమ్కా మా హస్బెండ్ తాగరు. అవునా? ఆ ఏరియా గురించి చెప్తున్నాను. ఏరియాలో అయితే ఓకే, మొత్తం లిమ్కా అక్కడ నడుస్తుంది. తెల్లకాళ్ళు, తాటికాళ్ళు, ఈతకాళ్ళు, ఎండాకాలం వస్తే ముంజకాయలు, ఈత పండ్లు మస్తు అనిపిస్తుంది. బట్ హాట్ ఏరియా కదా. హాట్ మైనింగ్స్, సోలార్ ఉంది, FCI ఉంది, ఇవే స్పెషల్స్. గోదావరి ఉంది కాబట్టి గోదావరి గనులు ఉన్నాయి కాబట్టి మిక్స్ చేసి గోదావరి ఖని అని పెట్టారని మా పెద్దలు నాకు చెప్పారు. నేను మీకు చెప్తున్నా. అది పెట్టాం, నేను లేను కదా. అందుకే. ఓకే. అండ్ షూటింగ్స్ పరంగా నువ్వు చాలా ప్లేసెస్ తిరిగావు కదా సుజాత, నీకు బాగా ఏ ప్లేస్ నచ్చింది అదర్ దాన్ తెలంగాణ? తెలంగాణ కాకుండా నేను ఏడికి పోలేదు సార్. ఇక్కడెక్కడే షూటింగ్ చేస్తున్నావు? అన్ని ఇక్కడే అయినాయి. ఈసారి ఫారెన్ షూటింగ్ చేయాలి నువ్వైతే. మీ నోటి చాలా వల్ల జరిగితే వెళ్తాను సార్. ఫారెన్ వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు. సో నువ్వు యాక్ట్ చేసిన ఒక్కొక్క ఆర్టిస్టుల్లో బలగం, ఎందుకంటే మీరు ఎక్కువ రోజులు షూట్ చేశారు కాబట్టి సరదాగా అంటే వాళ్ళ పాజిటివ్ పాయింట్స్. ప్రియదర్శి గారు ఎలా? ప్రియదర్శి గారు చాలా ఫ్రెండ్లీ. ప్రియదర్శి గారు అనొద్దు, ప్రియదర్శి అనే పిలవాలంట. అంతేనా? చాలా ఫ్రెండ్లీ, చాలా. అదే చెప్తున్నాను కదా, ఎవరి గురించి నెగిటివ్ తీసేయడానికి లేదు. నిజంగా ఇది బలగం అనేది ఇప్పుడు మీరు ఎంత సక్సెస్ని చూసారో, మేము షూట్ చేసేటప్పుడు కూడా అంతే హ్యాపీని ఎంజాయ్ చేసాం. ఇక్కడ ఎవ్వరూ నెగిటివ్ లేదు, చాలా ఎంజాయ్ చేసాం. నవ్వడాలు. ప్రియదర్శి గారు ప్రియదర్శి ప్రియదర్శి అనే అనమంటారు, గారు అనొద్దు అంటారు. సార్ కూడా అననివ్వరు. నెక్స్ట్ హీరోయిన్ కావ్య, తను ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. తనతోటి తన పాజిటివ్ పాయింట్స్ ఏంటి? పాజిటివ్, తను కూడా ఫ్రెండ్లీగానే ఉంటుంది, మాతో బాగుండేది, కూర్చుండేది. అక్కడ అని ఏం కాకుండా అందరు బాగుండేది. ఈవెన్ దో రచ్చరవి కూడా సెట్లో జోకులు వేసుకుని కాసేపు నవ్వుకునే వాళ్ళం. వీళ్ళు ఉండాలిరా భయ్ అనేది, అంటే టైర్డ్నెస్ అనేది పోయేది. రచ్చరవి గారు అందరితోనే ఉండి వాళ్ళని ఏదో ఒకటి అనడం, వాళ్ళు ఏదో ఒకటి అనడం, నవ్వడం భలే అనిపించేది, సరదాగా ఉండేది. ఉండడం తక్కువ, వీళ్ళు మనతో సెట్ లో ఉండి అందరితో కలిసిపోవడం ఉన్నది చూడడం చాలా. ఇలాంటి వాళ్ళ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. అంత గోల చేసి మమ్మల్ని అందరినీ బాగా ఏడ్పించేసారు. అవును, నిజంగా మూవీ సక్సెస్ మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీ అంటే కొంతమంది ఏంటంటే పిల్లలు చూస్తారు ఒక మూవీని, లేదంటే కొంతమంది పేరెంట్స్, కొంతమంది టీనేజర్స్ వస్తుంది. ఇది అలా కాదు, మొత్తం అసలు ఫ్యామిలీ చూసే సినిమా అంత సక్సెస్ అందరినీ ఆదరించింది, అందరినీ హృదయం కదిలించింది. చాలా హ్యాపీ. ఊహించలేదు అసలు, ఏం ఊహించలేదు. ఊహించకుండానే ఈ హిట్, గాడ్స్ మిరాకిల్. నెక్స్ట్ ఇలాంటి బలగం లాగా పెద్ద బ్యానర్, పెద్ద డైరెక్టర్ అన్నప్పుడు నెక్స్ట్ ఎవరు ఈ డైరెక్షన్లో చేయాలని ఉంది? ఎందుకు అంటే ఎవరు డైరెక్షన్లో చేయాలని ఉంది? ఎందుకు? రీజన్ అంటే చాలా పెద్దవాళ్ళే, కొన్ని స్పెసిఫిక్గా ఇప్పుడు దసరా అంటే ఈ కైండ్ ఆఫ్ ఇట్లా, లేకపోతే జోవియల్గా ఎంజాయ్ చేయాలంటే అట్లా. సరే, నేనేం చెప్తానంటే ప్రతి ఆర్టిస్ట్కి ఎదగాలనే ఉంటుంది, కిందికి వెళ్ళాలని కాదు ఉండదు. ఏంటంటే ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ కూడా మంచి ఫేమ్ ఉన్న యాక్టర్ని తీసుకోవాలి అనుకుంటారు. యాజ్ వెల్ యాజ్ యాక్టర్స్ కూడా మంచి ఫేమ్ ఉన్న డైరెక్టర్స్తో చేయాలి, యాక్టర్స్తో చేయాలని. యాక్టర్స్ అందరికి అదే ఉంటుంది, నాకే కదా, అందరికీ అదే ఉంటుంది. ఎస్పెషల్లీ వీళ్ళు అని చెప్పలేము. వీళ్ళు అని చెప్పమంటే ప్రతి ఒక్కరికి ఒక అభిమానం ఉంది. నాకైతే ఎక్కువ చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయాలని ఇష్టం. అది మరి అదృష్టం ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఆశ అలా ఉంది. అది రాజమౌళి గారి డైరెక్షన్లో చేయడం ఈ ఫేస్కి వస్తుందో తెలియదు కానీ బట్ చెప్తున్నా అది. సో అందరు మూవీస్ ఎంజాయ్ చేస్తావు. స్పెసిఫిక్గా నీకు ఏ జానర్ మూవీస్ అంటే ఇష్టం సుజాత? కామెడీ ఇష్టమా, లేకపోతే యాక్షన్ ఇష్టమా, లవ్ ఓరియంటెడ్ మన్మధుడు లాంటి, సంతోషం లాంటి నాగార్జున మూవీస్ ఇష్టమా? అట్లా చేరా సార్, నేను ఏంటంటే నేను ఎలా యాక్ట్ చేయడం అనేది ఆలోచిస్తాను. అది పక్కన పెడితే మామూలుగా మూవీస్ నువ్వు చిన్నప్పటి నుంచి హారర్ ఇష్టం. హారర్ ఇష్టం, థియేటర్కి వెళ్ళి చూడడం. కాంచన చూసాను చూడండి, అందులో అది లారెన్స్ గారు వాష్రూమ్ వెళ్ళామా ఇదొకటి పాట పాడమ్మా అని, ఆ సీన్ మా ఇంట్లో జరిగింది.
బాగా కొడుకుతోనే వెళ్ళాను, ఇంకా వాడిని కొట్టుకుంటున్నాను, ఇది ఎక్కడో చూసినట్టు లేదు. వాడు వాష్రూమ్ వెళ్తాం మమ్మీ, నేను మాట్లాడు మమ్మీ, అరే ప్లీజ్ రా నిద్రపోయిందని లేపుకొచ్చి పాట వాడు మాట్లాడమండం ఏంట్రా అని. హారర్ అంటే చాలా ఇష్టం, సస్పెన్స్ అంటే చాలా ఇష్టం, నవ్వించేటి చాలా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడు లైఫ్లో కష్టాలే ఉంటాయి కదా, కనీసం థియేటర్ కింద నవ్వుకుందాం అనేసి. అంటే కొంత అంటారు కదా నువ్వు ఏడిపించినావు కదా అని, అంటే దేని దానికే ఉంటుంది. అంతే. ఓకే సుజాత, నీకు మంచి సక్సెస్ రావాలి, ఇంకా థ్యాంక్ యూ, మంచి మూవీస్ యాక్ట్ చేయాలి. థ్యాంక్ యూ. సో బలగం సుజాత నుంచి ఇంకా మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేసి మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సుజాత. యు ఆర్ వెల్కమ్.